సింగరేణి కార్మిక వర్గానికి ఏఐటీసీ 2009లో అదేవిధంగా 1999 2000లో ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేలో భాగంగా మళ్ళీ ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ కాల పరిధిలో ఈరోజు ఆర్థికంగా 2 అంశాల పట్ల ఈరోజు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు సంబంధించి మిగతా 22 దాంట్లో మనం ఈరోజు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఒకటి సీనియర్ మైనింగ్ సర్దార్లకు ఓర్మెన్ బ్యాక్ డేట్ నుంచి ఇప్పించడం కానీ, లేకపోతే చాలా కాలం నాటి నుండి జూనియర్ అసిస్టెంట్ క్లర్కుల ఎగ్జామ్కి సంబంధించి, సెక్యూరిటీ గార్డులకు సంబంధించి, పారామెడికల్కి సంబంధించి ఎగ్జామ్ పెట్టని కారణంగా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు ఖాళీలు ఉన్నాయి. వీటిని పెట్టాలని చెప్పినాం. దాదాపు 2 నెలల్లో దాదాపు 6,000 మంది ఇది క్లర్క్ల పోస్టులకు ఈరోజు అప్లికేషన్ పెట్టుకున్నారు. కాబట్టి 2 నెలల్లో వాటిని పూర్తి చేస్తామని ఈరోజు మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది. అదేవిధంగా కార్మిక వర్గానికి సూటబుల్ ఎంప్లాయ్మెంటు ఈరోజు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అండర్గ్రౌండ్లో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి సూటబుల్ ఎంప్లాయ్మెంటు, అది కూడా అగ్రిమెంట్ ఏఐటీసీ చేసింది. అదేవిధంగా ఈరోజు అనారోగ్య కారణాల వల్ల అదే పని చేయని పరిస్థితులు ఉంటే వారికి కూడా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు ముఖ్యంగా వాళ్ళలో ఎవరైతే చేయలేరో అన్ఫిట్ అయిద్దో వెంటనే వారం రోజులలోపు మళ్ళీ వాళ్ళు ఫిట్ చేసి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అదేవిధంగా స్టాట్యూటరీగా పనిచేయలేని ఎవరైనా వాళ్ళు ఉంటే సూపర్వైజర్ నాన్ స్టాట్యూటరీగా వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోను. అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అహర్నిశలు కష్టపడి 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కనీసం వారం రోజులైనా సింగరేణి హాస్పిటల్లో ఈరోజు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లకు కనీసం 1 వీక్ అయినా ఇన్పేషెంట్గా అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి పెర్క్స్ మీద కానీ లేకపోతే ఎవరికైతే ఈరోజు మేనేజ్మెంట్కి సంబంధించి ఈరోజు ఓన్ హౌస్ స్కీమ్ ముఖ్యంగా దాని మీద కూడా ఈరోజు రాయించడం, ఎన్టీపీసీ లాంటి సంస్థలు, అదేవిధంగా ఎన్ఎండిసి లాంటి సంస్థలు వాళ్ళు ఏ విధమైన ఈరోజు హౌస్ సాటిస్ఫాక్షన్ చేసినారో ఆ విధమైన వాటికి వర్తింపజేయడానికి ఇవన్నీ చేసినాం. 24 డిమాండ్ల మీద ఈరోజు మనం ఏఐటీసీగా అగ్రిమెంట్ చేసినాం. కానీ కొంతమంది కార్మిక సంఘాలు ఈరోజు ఎట్లా వీళ్ళు అగ్రిమెంట్ చేయకపోతే బాగుండనే పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదేమైనా అదేవిధంగా సహజ మరణం ఈరోజు కార్మికులు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే నేషనల్ డెత్కు ఏదైతే మన యూనియన్ డిమాండ్ మేరకు 1 నుంచి 1,30,00,000 రూపాయలు ఈరోజు ఆ కార్మికులు పొందుతూ ఉన్నారో వాళ్ళ కుటుంబం, సహజ మరణాలు కూడా సంవత్సరానికి 120 జరుగుతూ ఉన్నాయి సుమారుగా. అలాంటి కుటుంబాలకు నయా పైసా ఆర్థిక ప్రయోజనం ఉండట్లేదు. అందుకనే ఈరోజు అలాంటి కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనం ఉండడానికి అగ్రిమెంట్ చేసినాం. ఇలాంటి అగ్రిమెంట్లన్నీ ఈరోజు చేసినాం. కాబట్టి వీటిని మైన్ల మీద గేట్ మీటింగ్ల ద్వారా, జనరల్ బాడీల ద్వారా కార్మిక వర్గానికి విస్తృతంగా ప్రచారం చేస్తాం. ఏదేమైనా కార్మికులు ఏఐటీసీని నమ్ముకున్నప్పుడు, ముఖ్యంగా ఎప్పుడు కానీ కార్మికులు ఒంటరి వాళ్ళం కానీ లేకపోతే నమ్ముకున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళకు ఈరోజు ఏదైతే హామీ ఇచ్చినా హామీలన్నీ నెరవేర్చే దిశలో ఏఐటీసీ కృషి చేస్తూ ఉంది.